ఈ గ్రీన్ విజిల్ ప్రాముఖ్యత ఏంటో తెలుసా మనందరికీ? జూలై మొదటి వారంలో వన మహోత్సవం జరుపుకుంటాం. జూలై మొదటి వారంలోనే వన మహోత్సవం ఎందుకు జరుపుకుంటామంటే ఏరువాక పౌర్ణమి తర్వాత వర్షాకాలం మొదలవుతుంది. వర్షాలు పడుతున్నప్పుడైతే ఏ మొక్క నాటినా న్యాచురల్గా వాటర్ అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి ఏ మొక్క నాటినా బతుకుతుంది అని మనకి ఒక నమ్మకం. మొక్కలు నాటాలి, మొక్కల ప్రాధాన్యత అందరం చెప్తున్నాము. పర్యావరణ పరిరక్షణ కోసం మనం మొక్కలు నాటాలని, గ్లోబల్ వార్మింగ్ తగ్గించడానికి మొక్కలు నాటాలని అందరం చెప్తున్నాం. కానీ చేసేవాళ్ళు ఎంతమంది ఉంటున్నారు? చెప్పడానికే ఎక్కువ మంది పరిమితం అవుతున్నారు. ఈసారి అలా చేయొద్దు. మనం గ్లోబల్ వార్మింగ్ రీచ్ ఇట్స్ పీక్ కాబట్టి మనం అందరం ఈ వార్మ్త్ తగ్గించడానికి, గ్లోబల్ వార్మింగ్ తగ్గించడానికి, వాతావరణ సమతుల్యతను పెంచడానికి మనందరం ఒక కంకణం కట్టుకోవాలి. ఈ గ్రీన్ విజిల్ ప్రతి వాళ్ళ చేతిలో ఉండాలి. ఎక్కువ మొక్కలు నాటాలి, ఈ విజిలెన్స్ ఉండాలి మొక్కలు నరకటం మీద. పెద్ద పెద్ద చెట్లు అంటే ఎక్కడ పడితే అక్కడ రోడ్డుకి అడ్డం వస్తున్నాయని, ఇంటి కట్టడానికి అడ్డం వస్తున్నాయని పెద్ద పెద్ద మహావృక్షాలు కూడా మనం రంపంతో కోసి మరి వృక్షాలు తీసేస్తున్నాం. అది కరెక్ట్ కాదు మిత్రులారా. అలా మొక్కలు నరకటం మీద ఈ గ్రీన్ విజిలెన్స్ అనేది ఉండాలి. మనందరం మనమే సైనికుల్లాగా మారాలి. వన మహోత్సవాల్ని మనం అంటే యుద్ధ ప్రాతిపదికన చేయాలి. మనకెందుకులే, మన ఇంట్లో కాదు కదా, మనకెందుకు అనే మాటే అనుకోకూడదు. ప్రతి విద్యార్థి, ప్రతి మహిళ అసలు మనిషికి ఒక మొక్క నాటాల్సిందేనండి. ఈ 7 రోజుల్లో ఎప్పుడైనా తీసుకోండి, మనిషికి ఒక మొక్క, ఇంటికి ఒక 5 మొక్కలు కనీసం అయినా మనం నాటగలిగితే. అండ్ మొక్కల్ని సంరక్షించాల్సిన బాధ్యత కూడా మన మీద, మన పిల్లల మీద, భావితరాల మీద ఉందండి. ఇప్పుడు కనుక మనం జాగ్రత్తగా ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని, మొక్కల్ని సంరక్షించుకునే కార్యక్రమాన్ని చేపడితే భావితరాలకి మనం మంచి పీల్చే గాలినన్నా ఇవ్వగలుగుతాం. లేకపోతే వాతావరణ కాలుష్యం వల్ల గాలి కూడా కాలుష్యం అయిపోతుంది. పీల్చే గాలి, తాగే నీరు, తినే తిండి అన్ని కాలుష్యం అయిపోతే భావితరాలకి చాలా భవిష్యత్తే ఉండదు, అంధకారం అయిపోతుంది. కాబట్టి మన భూమిని, మనల్ని రక్షించుకోవాలన్నా, మానవ మనుగడ ప్రశ్నార్థకంగా లేకుండా ఉండాలన్నా, ప్రశాంతంగా మానవ మనుగడ ఉండాలన్నా కూడా మనం మొక్కల్ని నాటాలి. ఈ మొక్కలు పర్యావరణాన్ని పరిరక్షిస్తాయి. ఎక్కువ వర్షపు నీటిని పీల్చుకుంటాయి. ఇంకుడు గుంటలుగా పనిచేసి భూమి పొరల్లో నీటి నిల్వలు ఉండేటట్టుగా చూసుకుంటాయి మొక్కలు. మనం 3 వంతులు మనం వదిలేసిన కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకొని ఫ్రెష్ ఆక్సిజన్ ఇచ్చేది మనకి మొక్క. కాబట్టి మన ఇంట్లో కానీ, ఇంటి చుట్టుపక్కల కానీ ఈ పచ్చటి మొక్కలు కనుక ఉన్నట్టయితే ఇంట్లో వాళ్ళంతా ఆరోగ్యంగా ఉంటారు, ఫ్రెష్ ఆక్సిజన్ను పీల్చుకుంటారు. కాబట్టి దయచేసి మిత్రులారా, మనందరం ఇందులో వన మహోత్సవంలో భాగస్వాములం అవుదాం. దగ్గరలో మనిషికో మొక్క ఎక్కడ అనుకూలంగా ఉంటే, ఏ మొక్క అనుకూలంగా ఉంటే, చిన్న మొక్కలు, పెద్ద మొక్కలు, ఎక్కువగా వేప చెట్లు, గానుగ చెట్లు అయితే అవి ఏంటంటే మనం నీళ్లు పోసినా పోయకపోయినా వర్షపు నీటిని పీల్చుకొని ఆ తేమ శాతాన్ని ఎక్కువసేపు ఉంచుకొని బాగా పెరిగి పెద్ద అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అలాగే యానిమల్స్ కూడా గానుగ చెట్లను తినలేవు. వేప చెట్టు అసలు ఇంటి ముందు ఒక వేప చెట్టు ఉంటే ఇంట్లో అసలు ఒక పెద్ద డాక్టర్ ఉన్నట్టే. వేప చెట్టు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. వేప చెట్టు దగ్గర ఉన్న గాలి కూడా ప్యూర్ ఆక్సిజనేటెడ్ ఎయిర్ అన్నమాట. సో అది వెనకటి నుంచి వస్తున్న ఆచారం ఇది. వేప చెట్టు, గానుగ చెట్టు మన ఇంటి చుట్టుపక్కల. అంటే ఇప్పుడు ఈ అపార్ట్మెంట్ కల్చర్ వచ్చినాక అసలు పూర్తిగా పెద్ద పెద్ద చెట్లు అనేవి చాలా తగ్గిపోయినాయి. కనీసం ఇళ్లలో ఇలాంటి చిన్న చిన్న మొక్కలైనా సరే ఎక్కడంటే అక్కడ డైనింగ్ టేబుల్ దగ్గర అయినా పెట్టుకోవచ్చు. మనం ఇలాగ చిన్న ప్లాస్టిక్ బాటిల్స్లో, చిన్న గాజు సీసాల్లో కానీ, కుండీల్లో కానీ, మంచి పాట్స్, అంటే ఇండోర్ ప్లాంట్స్, అట్లీస్ట్ ఇండోర్ ప్లాంట్స్ అయినా కూడా ఇంటి చుట్టుపక్కల తులసి మొక్క కానీ అట్లాగా మొక్కల్ని ఏ రూపంలో పెంచిన గ్రీన్ ఇన్ ఎనీ ఫామ్ అండి. గ్రీన్, మైక్రో గ్రీన్స్, మంచిగా ఇలాంటి ఇండోర్ గ్రీన్స్, ఈ గ్రీన్ ఇన్ ఎనీ ఫామ్ని మనం ఈ వన మహోత్సవంలో భాగంగా అందరం పెంచుదాం మిత్రులారా. అంటే మీ అందరికీ తెలియదని కాదు, జస్ట్ రిమైండింగ్ కాల్ అనమాట. ఇట్స్ ఎ గ్రీన్ విజిల్ ఫ్రమ్ మై ఛానల్. ఈ గ్రీన్ విజిల్ని అందరూ అలవాటు చేసుకోవాలి.
గ్రీన్ విజిలెన్స్ని కూడా అలవాటు చేసుకోవాలి. పెద్ద పెద్ద వృక్షాలు మీ అనుమతి లేకుండా కొట్టేయటం చాలా మంచిది కాదు. కాబట్టి పర్యావరణాన్ని పరిరక్షణ కోసం మనం మొక్కలు ఎక్కువగా నాటాలి. నాటిన మొక్కల్ని సంరక్షించాలి. అవి పెరుగుతున్నాయో లేదో 2 సంవత్సరాల దాకా వాటి చుట్టూ తిరుగుతూ ఉండాలి. అవసరమైనప్పుడు నీళ్లు పోయాలి. తద్వారా భావితరాల వాళ్ళకి మనం మంచి మొక్కల్ని మనం ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఈ యుగం మనదే, ఈ తరం మనదే. ఈ తరం నిరంతరం అందామందరం వందేమా వృక్షతరం అని. వృక్షాలు బాగా పెంచాలి. వందేమా మొక్కల తరం, వందేమా గ్రీన్ విజిల్ తరం. ఓకేనా? దయచేసి అందరూ ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఫార్వర్డ్ చేయండి ప్లీజ్. ఇట్లు మీ కల్పనా సంఘం.